జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మళ్ళీ కొన్ని శారీస్ నిన్నే తీసుకున్నాను అనమాట. సో ఒక 5 శారీస్ తీసుకున్నాను. అది కూడా చాలా అంటే ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను మీకు. ఎందుకంటే శ్రీ లలిత శారీస్ మా కాలనీలోనే ఉంటారు శారద గారు. ఇదివరకు కూడా నేను వాళ్ళు చాలా వీడియోస్ చేసి ఉన్నాను. ఇదిగో శ్రీ లలిత శారీస్. ఆవిడ షాప్లో ఉన్న మొత్తం స్టాక్ అంత మీద 50% డిస్కౌంట్ ఆఫర్ పెట్టారనమాట. అది నిన్నటి నుంచి 11th, 12th and 13th ఆఫ్ మార్చ్ ఈ 3 డేస్లో పెట్టారు. సో నేను వెంటనే మెసేజ్ పెట్టారు ఆవిడ. మెసేజ్ చూడగానే వెంటనే వెళ్ళాను. ఎందుకంటే కొంచెం లేట్ అయితే మళ్ళీ మనకు నచ్చిన చీరలు ఉండవు కదా, ఎవరో ఒకరు తీసుకుంటారు. ఆఫర్ అన్న తర్వాత చాలామంది వస్తారు కదా. సో నాకు ముందు నుంచి కొన్ని చీరలు అక్కడ నచ్చినవి, ఎందుకులే ఇంత రేటు పెట్టి తీసుకోవడం అని నేను ఆగిపోయినవి ఉన్నాయి. ఒక 2 చీరలు ఎస్పెషల్లీ, అవి నేను చూపించినప్పుడు మీకు చెప్తాను. అవే ఉంటే మటుకు నాకు లక్కగా ఎంత బాగుంటుందో అనుకుంటూ వెళ్ళాను. అండ్ నాకు నచ్చిన చీరలు ఉన్నాయి అక్కడ అనమాట. సో వెళ్తూనే ముందు అవి నేను గ్రాప్ చేశాను. సో ఇదైతే నాకు తెలీదు, బట్ ఎప్పుడు కూడా ఈ మల్మల్ కాటన్ ఇండిగో కలర్ కావాలి అనుకుంటాను. నేను వెళ్ళేటప్పటికి ఎవరో ఒకరు దృష్టి పడుతుంది. ఇండిగో 1, 2 ఉన్నా కూడా ఈ కలర్ మల్మల్లో ఇండిగో చాలా ఎక్కువ సార్ట్ ఆఫ్టర్ కలర్ అనమాట. అన్నీ కూడా ఫ్యాబ్రిక్ ఇలాగే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అందులో డౌట్ ఏమాత్రం లేదు. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది, అందులో ఇప్పుడు సమ్మర్ కదా. మల్మల్ నా దగ్గర అసలు లేదు. ఈ కలర్ కోసం అని కూర్చోవడం, తీరా అది నేను చూసేటప్పటికి ఎవరో ఒకరు తీసుకోవడం అవుతుంది. నిన్న కూడా యాక్చువల్లీ అయింది. ఇంకొక ఆవిడ తీసుకున్నారు ఇంకోసారి. పాపం ఆవిడ ఆఫర్ కూడా చేశారు, మీరు తీసుకోండి పర్వాలేదని. వద్దులేండి మీరు తీసుకున్నారు కదా వద్దు అన్నా. ఆ తర్వాత ఇది దొరికింది. ఇది ఎంత సాఫ్ట్ ఉందంటే ఇది అసలు ఎప్పుడు కట్టేసుకుందామా అన్నట్టు ఉంది. కొన్ని చీరల మీద అలా అనిపిస్తుంది కదా. అందులో ఇది రేట్ కూడా తక్కువ అండి, 850 రూపీస్ అనమాట శారీ ప్రైజ్. అందులో 50% అంటే 425 రూపీస్కి వచ్చింది మల్మల్ శారీ. కెన్ యూ బిలీవ్ ఇట్? ఆసమ్ ఉంది అసలు. ఒక్కటే నేను ఇంకా పట్టించుకోలేదు, ఏంటంటే ఈ బ్లూ ఉంది కదా, బ్లౌజ్ కూడా ఇందులోనే చిన్న స్క్వేర్స్ లేకపోతే ఇలా గీతల్లాగానో అలా ఏదైనా వస్తుందిలే అనుకున్నా. అసలు బ్లౌజ్ గురించి పట్టించుకోలేదు. బట్ బ్లౌజ్ ఒకటే కొంచెం, ఇక పళ్ళు ఏమో ఇలా రెడ్ గీతలు వచ్చింది, బ్లౌజ్ బ్లాక్ మీద వైట్ వచ్చింది. సో అవసరమే లేదు కదా, ఇదే బ్లౌజ్ వేసుకోవాలని అవసరం లేదు. యాక్చువల్లీ దీని మీద వైట్ అయితే బాగుంటుంది. ఈ వైట్ ఉంది కదా ఇక్కడ మనకు ఎలాగానో, ఇలా ఈ వైట్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే మటుకు ఈ శారీ చాలా హైలైట్ అవుతుంది అనమాట. స్టెప్స్ పెట్టుకుని వేసుకున్నా, సింగిల్ పళ్ళు వేసుకున్నా. ఇంకా లేదు నాకు ఇంకా కాంట్రాస్ట్ కావాలి అంటే రెడ్కి వెళ్ళచ్చు. బట్ బ్లాక్ సంహవ్ నేను అనుకోవట్లేదు. సో రెడ్ కానీ వైట్, ఎక్కువ ఓట్ అయితే వైట్కే వేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా ట్రై చేద్దాం, ట్రెండీగా సంథింగ్ డిఫరెంట్ అనుకుంటే రెడ్ వేసుకోవచ్చు. బట్ చాలా చాలా బాగుంది. ఇది లాస్ట్లో దొరికింది నాకు అనమాట. సో నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి తీసుకున్నాను. అండ్ రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ అయ్యేటప్పటికి ఇంకా అసలు వదిలే ప్రసక్తే లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను మల్మల్ ఇండిగో కలర్ కావాలని. సో ఈ సమ్మర్ సీజన్లో నాకు ఇది దొరికింది. పెద్ద ఏదో రోజు చీరలు కట్టేసుకుంటానా అంటే నేను కట్టుకోను, బట్ ఇది మటుకు ఎప్పుడు కట్టుకోవాలా అని వెయిటింగ్లో ఉన్నా అనమాట. సో అదొకసారి తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తున్నాం మనం. ఇదొకటి కాంతా వర్క్ టైప్ ప్రింట్. కాంతా వర్క్ కాదు ఇది, చూడ్డానికి మనకేమో కాంతా వర్క్ శారీ ఏమో అని అనిపిస్తుంది. నేను లాస్ట్ ఇయర్ కలెక్టా నుంచి తెచ్చుకున్న కాంతా వర్క్ శారీస్ మీకు చూపించాను. యాక్చువల్లీ నేను అప్పుడు 3 తెచ్చాను. ఇంకో ఈ డిజైన్ చూసారా, అచ్చు కాంతా వర్క్ హ్యాండ్ స్టిచ్ చేసిన శారీగా అన్నట్టుంటుంది. ఇదిగో పక్షులును మీకు లతలు పువ్వులు పక్షులతోటి డిజైన్ చేశారు. ఇది ఎంబ్రాయిడరీ కాదు, చూడ్డానికి అలా ఉంది. ఇదంతా ప్రింటే. బట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. మస్టర్డ్ కలర్ వచ్చింది, కాంబినేషన్ చాలా నచ్చింది. ఈ శారీ కూడా 1950 అండి.
2000 వేసుకుందాం మనకి వీలుగా చెప్పుకోవడానికి. సో 1000కి వచ్చింది ఈ శారీ. అంటే 2000ది మనకి 1000కి వచ్చింది. సరేలే, నేను కట్టుకోవచ్చు, లేకపోతే అప్పుడప్పుడు మనం ఇంటికి ఎవరైనా వస్తే పెట్టడానికి దానికి కూడా అనుకుంటాం కదా, అలా ఎవరికైనా పెట్టాలన్నా కూడా చాలా బాగుంది అని చెప్పి ఈ శారీ అయితే పక్కా తీసుకున్నాను నేను. దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. నేను కూడా చూడలే యాక్చువల్లీ. ఇదిగో ఇది బ్లౌజ్, ఇది బ్లౌజు. పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళుకి ఇంక స్పెషల్ ఇదేం లేదు. ఇదిగో ఇది పళ్ళు. సో ఇది 2000ది మనకి 1000కి వచ్చిందనమాట. కొంచెం బరువు ఉందండి, లైట్ వెయిట్ కాదు, కొంచెం బరువు ఉంది. సమ్మర్లో కట్టుకోవడానికి నేను సజెస్ట్ చేయను, కానీ అదర్వైజ్ ఉత్తప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది. ఇది కూడా 1950 అండి. ఇందాకటి శారీ లతలు పువ్వులు ఉంది అంతవరకన్నా అది 1900, నేను 50 పొరపాటున ఎక్కువ చెప్పాను. సో ఇది లెహరియా, ఇంకేదో చెప్పారు ఫ్యాబ్రిక్ కూడా, లెహరియా ఒకటే గుర్తుందండి నాకు. ఇది షిఫాన్ జార్జెట్ టైప్ అనమాట. చాలా ఈ శారీ చూసినప్పటి నుంచి నేను తీసుకోవాలి అనుకున్న, అబ్బా మరి 2000 రూపీస్ పెట్టి ఇప్పుడు అవసరమా అని చెప్పి ఎప్పుడు వదిలేసాను, తీసుకోలేదు నేను. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కింద బార్డర్స్ మారుతాయి. ఇదైతే సేమ్ ఉంటుంది, పైన సేమ్ ఉంటుంది, కింద బార్డర్స్ మారుతాయి అనమాట. ఇప్పుడు నిన్న కూడా ఇంకా ఆరెంజ్లు 2 ఉన్నాయి, ఒక రెడ్ ఒక బ్లూ ఉంది. సో నేను ఆరెంజ్ గ్రాప్ చేశాను. రెడ్ అనుకున్నాను ముందు, బట్ తర్వాత ఆరెంజ్ అని ఆరెంజ్ తీసుకున్నా. సో ఇది బ్లౌజ్, సారీ అది పళ్ళు, ఇది బ్లౌజ్. దాకా నేను చూపించింది పళ్ళు, ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది ఫుల్. ఈ శారీకి ఇదే కుట్టించుకోవాలి, అప్పుడే చాలా హైలైట్ అవుతుంది శారీ అనమాట. మంచిగా లైనింగ్ పెట్టించి, ఇంకా మన ఇష్టం, మోడల్స్ అన్నారా మన ఇష్టం, ఏవైనా చేసుకోవచ్చు. బట్ బేసికలీ దీని మీదకి మటుకు బ్లౌజ్ ఇంకేదో వేస్తాను అని అనడానికి లేదు, ఎందుకంటే ఇంత పెద్ద బార్డర్ శారీలో ఉన్నదే మళ్ళీ ఇందులో కూడా వచ్చింది, అదే బాగా హైలైట్ అవుతుంది అనమాట. ఇది ఫంక్షన్స్ కట్టుకోదగినటువంటి శారీ లాగా ఉంటుంది, లైట్ వెయిట్. అండ్ ఇప్పుడు ఇది 1950 అంటే అదే 1000కి వచ్చినట్టు కదా, 975. సో ఇది విత్ ఇన్ మై బడ్జెట్ అని తీసుకున్నాను అనమాట. కొన్ని నచ్చినా కూడా అంత పెట్టాలా అనిపిస్తుంది కదా, అలాంటి శారీలో ఒకటి ఇది. బట్ లక్కీగా అది నాకు వచ్చింది, అది హ్యాపీ. ఇదొకటి, ఇది ప్యూర్ క్రేప్ అండి, ప్యూర్ క్రేప్ శారీ. ఇదివరకు నేను వాళ్ళ షాప్లో షూట్ చేసినప్పుడు కూడా ఈ శారీ చూపించాను, అప్పుడు కూడా నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నాను. ఇగో సేమ్, మళ్ళీ రేట్ కోసం ఆలోచించే తీసుకోలేదు. ఇది 3980 రూపీస్, 20 రూపీస్ షార్ట్ ఆఫ్ 4000 అనమాట. క్రేప్ శారీస్ మరి ఆ మాత్రం రేట్ ఉంటుంది. ఇగో ఇది పళ్ళు బ్లాక్, అండ్ బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇలాగా క్రేప్ మెటీరియల్ సెల్ఫ్ డిజైన్ ఉంది, బ్లాక్ వచ్చింది. కింద కూడా మనకి బార్డర్ కూడా బ్లాక్ వచ్చింది. చాలా లైట్ వెయిట్, అసలు శారీ ఉందా లేదా చేతిలో అన్నట్టుంది. కట్టుకుంటే మటుకు ఆసమ్ ఉంటుంది. ఇది ప్రింట్ అది చాలా బాగుంది. పైనుంచి ప్లెయిన్ చూసారు కదా, స్కర్ట్ బార్డర్ అంటారు కదా, అది కింద ఇక్కడి నుంచే మీకు ఈ పువ్వులు లతలు అవి కనబడుతున్నాయి. పైనుంచి మొత్తం అంతా జస్ట్ ఈ గళ్ళే, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది డిజైన్. ఇది సింగిల్ పళ్ళుతో వేసుకోవచ్చు, లేకపోతే స్టెప్స్ పెట్టి కట్టుకోవచ్చు, మన ఇష్టం ఎలా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఫాల్ బాగుంటుంది శారీది. మరీ లైట్ ఉంటాయి చూడండి కొన్ని, అవి ఇలా తేలిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట, మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ రాదు. ఇలాంటి ఫ్యాబ్రిక్ ఏంటంటే మనకు కరెక్ట్గా, అంటే మన బాడీ ఎలా ఉందో అలాగా షేప్ తీసుకుంటుంది, దానివల్ల ఇది చూడడానికి బాగుంటుంది కట్టుకున్న తర్వాత. చెప్పాను కదా ఆల్మోస్ట్ 4000, సో 2000కి వచ్చింది ఇది ఈ శారీ. ఇంకొకటే ఉంది, బార్డర్లెస్ శారీస్ ఈ మధ్య నేను ఎక్కువ ఇష్టపడుతున్నానండి. బార్డర్స్ శారీస్కి బోర్ అయిపోతుంది. ఇగో తీసుకున్న 2 కూడా బార్డర్స్ ఉన్న శారీసే కదా.
సో ఇదైతే బార్డర్లెస్ శారీ, మంచి బ్లూ కంచిపట్టు శారీ, బట్ చాలా హై లెవెల్ పట్టు కాదు, ఎందుకంటే ఇది 5000 రూపీస్ శారీ. బార్డర్లెస్ కాబట్టి కూడా మనకి రేటు తగ్గుతుంది, జరీ బార్డర్ ఉన్నది కొద్దీ మనకు పెరుగుతుంది కదా. జస్ట్ మధ్యలో బుటాస్ వచ్చాయి, బుటాస్ మటుకు మనకు పెద్దవే వచ్చాయి, మామిడి పిందెల్లాగా. నాకు దగ్గర ఈ కలర్ లేదు, బ్లూ ఉంది కానీ ఈ కలర్ లేదు. అండ్ నాకు ఎక్కువ నచ్చేసింది ఏంటి అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ మస్టర్డ్ వచ్చింది. ఇదిగోండి, ఇది బ్లౌజు, ఇది పళ్ళు. పళ్ళు మీద అంతా జరీ వర్క్ వచ్చింది, మరి ఎక్కువ జకాస్ లాగా లేదు, బాగుంది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇంకో ఆవిడ చూస్తుంటే అలా చూస్తూ ఉన్నా అనమాట. ఆవిడ తీసుకుంటే ఓకే, లేకపోతే మనం తీసుకుందాం అని. ఆవిడ తీసుకోలేదు, అయినా కూడా అడిగాను నేను, మీరు తీసుకుంటున్నారా వదిలేస్తున్నారా అంటే లేదులేండి మీకు కావాలంటే తీసుకోండి అన్నారు ఆవిడ. సో అప్పుడు నేను తీసేసుకున్నాను అనమాట. సో ఇది ఇంతకీ చెప్పొచ్చేది, ఈ శారీ 5000 అండి ఒరిజినల్ ప్రైస్, నాకు 2500కి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మన బయట షాప్స్లో మనకి డిస్కౌంట్ పెడితే సాధారణంగా మన టాక్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఉన్న రేట్నే మళ్ళీ పెంచి మళ్ళీ డిస్కౌంట్ అని మనకు తగ్గిస్తారు అన్నదే మనం ఎప్పుడు అనుకుంటాం కదా. ఇక్కడ లలిత శారీస్లో ఏంటంటే ముందు నుంచి ఏవి అయితే ఉన్నాయో ట్యాగ్స్, అవే ట్యాగ్స్ ఆవిడ ఏం మార్చలేదు. ఎందుకంటే నేను కూడా వీడియోస్ చేస్తున్నాను, కాకపోయినా నమ్ముతాను. అది కాకుండా మన దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. నేను ఈ శారీస్ అన్ని ముందు వీడియోస్లో చూపించాను లాస్ట్ ఇయర్, అప్పుడు ఎంత రేట్ ఉందో ఇప్పుడు అంతే రేట్ ఉంది. సో అందుకని చాలా జెన్యూన్ 50% సేల్ అనమాట. మనం ఇంకా ఆలోచన పెట్టుకోకర్లేకుండా తీసుకోవచ్చు. పెంచేసి తగ్గించారా ఇలాంటివన్నీ అసలు డౌట్సే, నాకే కాదు మా కాలనీలో కూడా ఎవరికి రాదు. సో ఇవ్వండి నేను చేసిన షాపింగ్. అన్నీ కూడా నాకు మనసుకి చాలా నచ్చిన చీరలు తీసుకున్నాను. ఇంకా రెండు శారీస్ యాక్చువల్లీ తీసి పెట్టిందానే లాస్ట్లో మళ్ళీ పర్వాలేదు అవి తీసుకోపోయినా పర్వాలేదు ఎందుకులే అన్నట్టుగా వదిలేసాను అనమాట. ఈ 5 శారీస్ తెచ్చాను. సో మీకు నచ్చాయా? నా సెలక్షన్ మీకు నచ్చిందా? నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే మటుకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టిన ఛానల్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.